హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున, నిఖిల్, గౌతమ్, రోహిణిలకు గోల్డెన్ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఒక లాభం ఉంటుందని ఆయన చెప్పుకువచ్చాడు. కానీ లాభం ఏమిటో త్వరలో బిగ్ బాస్ చెప్తాడని అన్నాడు. అందుతున్న సమాచారం ఏమిటంటే, ఈ గోల్డెన్ టికెట్ని సంపాదించుకున్న ఈ ముగ్గురు మధ్య బిగ్ బాస్ ఒక టాస్క్ పెడతాడు. ఈ టాస్క్లో గెలిచిన వాళ్ళు నామినేషన్ నుండి తప్పించుకొని నేరుగా ఫైనల్లో వీక్లోకి వెళ్ళిపోతారు. ఈ టాస్క్లో ముగ్గురు పోటాపోటీగా ఆడతారు. కానీ అందరూ ఊహించినట్లుగానే నిఖిల్ ఈ టాస్క్లో విజేతగా నిలుస్తాడు. దీంతో అవినాష్ తర్వాత రెండో ఫైనలిస్ట్గా నిఖిల్ అవుతాడు. నిన్న మొన్నటి వరకు గోల్డెన్ టికెట్ని ఉపయోగించుకొని రోహిణి నామినేషన్స్ని ఎదుర్కోకుండా ఫినాలేలోకి వెళ్ళిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. నిఖిల్కి అవకాశం దక్కింది. అయితే టికెట్ రేసులో ఉన్న నిఖిల్ ఇప్పుడు నామినేషన్లోకి ఉండడం అత్యంత కీలకం. నామినేషన్లో లేకపోతే ఆయన ఓటింగ్ గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉంది. ఇదొక్కటి ఆయన అభిమానులను కంగారుగా పడేలాగా చేస్తుంది. అయితే 4 వారాలుగా టాస్క్ లేకుండా స్క్రీన్ స్పేస్ రాకపోయిన నిఖిల్ టాప్లో ఉన్నాడు. అలాంటి నిఖిల్ ఒక వారం నామినేషన్లో లేకపోవడం వల్ల ఎలాంటి నష్టం జరగదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరిగే అన్ని పోలింగ్స్లోనూ నిఖిల్ నెంబర్ 1లో ఉండగా గౌతమ్ 2వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో ప్రేరణ, 4వ స్థానంలో నబిల్, 5వ స్థానంలో రోహిణి, 6వ స్థానంలో విష్ణుప్రియ కొనసాగుతున్నారు. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.